మేమే గెలిచాం అని చెప్తున్నాడు. ఏదైతే సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు సంబంధించినటువంటి తీవ్రవాది అయినటువంటి పన్ను తాజాగా ఏదైతే అప్పట్లో రైతుల ఉద్యమం నడిపించామో అప్పుడు దాదాపు $10 మిలియన్ ఖర్చు పెట్టాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ అవి విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమానికి మేమే ఫండింగ్ చేసాం, $1 మిలియన్ ఫండింగ్ చేసాం. భోజనాలు అవన్నీ ఏర్పాటు మేమే చేసుకొచ్చాము. సౌరవ్ దాస్కి డైరెక్ట్గా తీసుకొచ్చాము. బట్ ఫైనల్గా మేము అనుకున్నట్టే విజయం సాధించామన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నాడు. మరొక వైపున దీన్ని ఎవరైతే సౌరభ్ మాత్రం తోసిపుచ్చుతున్నాడు, మాకెవరి ఇది రాలేదని. ఇంతకు అసలు ఆ భోజనాలకు సంబంధించి ఇదంతా ఖర్చులు ఎవరు పెట్టుకున్నారంటే ఒక సిక్కుల సంఘం అన్నది మొన్ననే బయటకు వచ్చినటువంటి అంశం. కాబట్టి ఇక పైన ఈ లెక్కలు ఏది పన్ను అయితే మాత్రం ఖలిస్తానీ తీవ్రవాది అయినటువంటి పన్ను మేము ఫండింగ్ చేసినే భారతదేశంలో ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేయగలిగాం, భవిష్యత్తులో కూడా ఇంకా చుక్కలు చూపెడతామని చెప్తున్నాడు.